సూర్యాపేట జిల్లా మెల్లచెరువులో ఏకంగా 53 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ ధాన్యం మాయమైన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ బృందం, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. సూర్యాపేట జిల్లా మేలచెరువు మండల పరిధిలోని శ్రీ శ్రీనివాస సాయి శివ రైస్ ఇండస్ట్రీలో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. మిల్లులో భౌతికంగా ఉండాల్సిన ప్రభుత్వ ధాన్యం భారీ స్థాయిలో మాయమైనట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. నల్గొండ రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ బృందం, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా ఈ మిల్లులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రబీ 2022 నుంచి 2023, రబీ 2023 నుంచి 2024, ఖరీఫ్ 2024 నుంచి 2025, రబీ 2024 నుంచి 2025 సీజన్లకు సంబంధించిన ధాన్యం నిల్వలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆన్లైన్ రికార్డుల్లో చూపిస్తున్న వివరాలకు మిల్లులో భౌతికంగా ఉన్న నిల్వలకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. వేలం వేసిన ధాన్యాన్ని మినహాయించినప్పటికీ సుమారు 19,843.429 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం మిల్లులో అందుబాటులో లేకపోవడం గమనార్హం. మాయమైన 19,843.429 మెట్రిక్ టన్నుల ధాన్యం విలువ సుమారు 48 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దీనికి తోడు రబీ 2022 నుంచి 2023 సీజన్కు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన 5.66 కోట్ల బకాయిలు కూడా ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. దీంతో ధాన్యం విలువ, బకాయిలు కలిపి మొత్తం 53.66 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లు తనిఖీ బృందం వెల్లడించింది. పూర్తి స్థాయి విచారణ అనంతరం సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ తనిఖీల్లో రీజనల్ విజిలెన్స్ అధికారి ప్రతాప్, సర్కిల్స్ ఇన్స్పెక్టర్ గౌస్, జిల్లా పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. Please like, share and subscribe to Disha TV.